కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలో రాష్ట్ర స్థాయి పోలు రాధా ఎడ్ల బల ప్రదర్శన పోటీలను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు నేడు ప్రారంభించారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో ఈ పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి రైతులు తమ ఎడ్లను తీసుకువచ్చారు. పోటీలను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మీడియాతో మాట్లాడుతూ రైతులు ఎంతో సంబరంగా ఈ ఎద్దుల పందాలు ఆనవాయితీగా చేసుకుంటారన్నారు. గతంలో ఒకసారి కొత్తపట్నంలో ఇలాంటి పోటీలు జరిగాయని, మొదటిసారిగా అల్లూరులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు వచ్చిన వారికి కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలంటూ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పట్ల జరగండి అభివృద్ధి కొనసాగాలనే ముఖ్య ఉద్దేశంతో మన అల్లూరు గ్రామంలో గౌరవనీయులు ప్రజలు మనందరి ప్రియతమ నేత హస్తాలతో ఈ కార్యక్రమాలను ప్రారంభించినటువంటి గౌరవ శాసనసభ్యులు
ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన ఒంగోలు గిత్తలు అనేది అందరికీ తెలిసిన విషయం. ఎప్పుడు కూడా ఒక పండగ సందర్భాలు ఉండేటప్పుడు రైతులు సంబరంగా చేసుకునే ఎద్దుల పందాలను కూడా ఈరోజు అల్లూరులో పెట్టుకోవటం, దానికి ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. ఇవాళ రేపు మొత్తం కూడా రాష్ట్రంలో ఉండే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్ని జతలు ఉన్నాయో అన్నీ కూడా వచ్చి పోటీలో పాల్గొనడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు 20 జతలు దగ్గర మన జిల్లా పక్క జిల్లాల నుంచి అన్నీ కూడా వచ్చినాయి. దీన్ని ఇవాళ నుంచి మొదలు పెడతారు. రేపు ఇవాళ జూనియర్ ఎద్దులు వచ్చినాయంటే రేపు సీనియర్ ఎద్దులు కూడా వచ్చిన తర్వాత రేపు సాయంత్రం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అవన్నీ ఇచ్చేసి గెలిచిన వాళ్ళకి పందాలు ఇవ్వటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అల్లూరు రైతులంతా కూడా వచ్చి ఇప్పుడు పంట అంతా కూడా అయిపోయింది, ఖాళీగా ఉన్నాం, ఏదో సరదాగా ఎద్దుల పందాలు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఎప్పుడూ ఈ మండలాల్లో జరగలేదు. ఇదివరకు ఒకసారి కొత్తపట్నం మండలంలో సెట్ చేశారు, మళ్ళీ అల్లూరు వాళ్ళు కూడా పెడతామని చెప్పిన తర్వాత సరే అట్లా చేయండి అని చెప్పాం. దానికి ఈరోజే ప్రారంభించాం. తప్పకుండా బాగా జరగాలి, ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని, ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా దాని పోలీసు వాళ్ళు కూడా దాన్ని పరిశీలన చేసి ఎక్కడ ఎవరు వచ్చిన బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా గౌరవిస్తూ వాళ్ళందరిది కూడా ఈ కమిటీ ఒకటి వేశారు. కమిటీ ద్వారా ఇబ్బంది లేకుండా జరగాలనేదే మా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా కమిటీ మెంబర్స్కి కూడా ఎవరైతే ఉన్నారో బయట నుంచి వచ్చిన వాళ్ళని కూడా జాగ్రత్తలు తీసుకోవటం, వాళ్ళకి భోజన వాళ్ళ వసతులు కానీ ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళని కూడా గౌరవించి పంపించే విధంగా ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళని కూడా వాళ్ళకి కూడా మనం చెప్పాము. దాని పద్ధతిగా ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తాము. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.